ఫ్రోజన్ షోల్డర్లో మనం ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఒకసారి చూద్దాం. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా ఫ్రోజన్ షోల్డర్ కండిషన్లో ఏమవుతుందో. ఈ కండిషన్లో మన షోల్డర్ జాయింట్ చుట్టూ ఉన్న ఒక క్యాప్సూల్ పొర అనేది ఫ్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో దానివలన షోల్డర్ మూమెంట్స్ అనేవి రెస్ట్రిక్షన్ అయిపోతూ ఉంటుంది. ఇంతకు ముందు వరకు 180 డిగ్రీస్ వరకు చేసే మన మూమెంట్ అనేది తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. కొంతమంది 60 డిగ్రీస్ వరకు, కొంతమంది 90 డిగ్రీస్ వరకు మాత్రమే లిఫ్ట్ చేయగలరు. ఆ తర్వాత నెమ్మదిగా రేంజ్ అనేది నీకేంటంటే తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ కండిషన్లో మనం ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలో చూద్దాం. గుర్తుపెట్టుకోండి, ఈ ఎక్సర్సైజెస్ అనేవి మినిమం 2 to 3 years అనేది చేయాలి. డైలీ చేయండి. కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ మనం చూద్దాం. ఫస్ట్ పెండులమ్ ఎక్సర్సైజ్ అంటారు. దీన్నే కార్డ్మెన్స్ ఎక్సర్సైజ్ అని కూడా అంటారనమాట. సో దీనికోసము మనం ముందుకి బెండ్ అయ్యి ఒక చైర్ సపోర్ట్ కావచ్చు, లేదు అంటే టేబుల్ సపోర్ట్ అయినా తీసుకొని మనకి రైట్ షోల్డర్ ఏ షోల్డర్ అయితే ఎఫెక్ట్ అయిందో ఆ షోల్డర్కి సంబంధించి ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. సో ఇలా క్లాక్ వైజ్ రొటేషన్ చేయండి. ఇలా ఒక 2 to 3 minutes చేయండి. అలాగే యాంటీ క్లాక్ వైజ్ దీన్ని ఒక 3 sets చేయండి. రెండవది సైడ్ టు సైడ్. సో మనకి క్లాక్లో ఒక లోలకం అనేది ఎంత ఫ్రీగా మూమెంట్ అనేది జరుగుతుందో అదేవిధంగా మనం ఫ్రీగా మూమెంట్ అనేది చేయాలి అన్నమాట. ఇది కూడా 3 sets అనేది చేయండి. మీరు ఎంత ఫ్రీగా చేస్తారో అంత ఫ్రీగా చేయండి. మీరు ఎంత రేంజ్లో ఉందో పెయిన్ రేంజ్లోనే మాత్రమే చేయండి. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మనం సెకండ్ ఎక్సర్సైజ్ చూద్దాం. దీన్ని ఫింగర్ వాక్ అంటారు, లేదా క్లైంబింగ్ వాల్ ఎక్సర్సైజ్. సో దీనికోసం ఏంటంటే మనం వాల్ దగ్గరికి వచ్చి వాల్ దగ్గరకి మన ఫింగర్ని వాక్ చేసుకుంటూ వాల్కి సైడ్ వరకు వెళ్ళాలి అనమాట. ఇలా 180 డిగ్రీస్ వరకు కూడా వెళ్ళండి. సో పై రేంజ్ మీరు ఎంత రేంజ్ వరకు అయితే వెళ్తారో అంత రేంజ్ వరకు ఉండండి. ఒకవేళ పెయిన్ వస్తుంది అనుకోండి, పెయిన్ రేంజ్లోనే చేయండి. ఇంకొంచెం నెక్స్ట్ డే ఇంకొంచెం రేంజ్ అనేది ఇంప్రూవ్ చేయండి. సో ఇలా రేంజ్ వరకు క్లైంబింగ్ అనేది చేసి అక్కడ ఒక 10 seconds అనేది హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళా నార్మల్కి వచ్చేసేయండి. ఇంకొకసారి చేద్దాం. ఇది రెండవ ఎక్సర్సైజ్. ఇప్పుడు మూడవ ఎక్సర్సైజ్ చూద్దాం. మూడవ ఎక్సర్సైజ్లో మనం ఒక టవల్ అనేది తీసుకుందాము. సో ఇంటర్నల్ రొటేషన్ చాలామంది పేషెంట్స్కి లోపలికి అంటే వెనక సైడ్ ఈ చెయ్యి అనేది లోపలికి తిరగడం అనేది కష్టంగా ఉంటుంది. వెనక వీపు రుద్దుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అనమాట. సో ఆ రేంజ్ని మనం పెంచడానికి ఒక టవల్ తీసుకోండి. ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో టవల్ ఇలా తీసుకొని వెనక సైడ్ మనకి ఏ షోల్డర్ అయితే ఎఫెక్ట్ అయిందో, ఇఫ్ ఎట్ ఆల్ రైట్ షోల్డర్ ఎఫెక్ట్ అయితే రైట్ అనేది షోల్డర్ కిందికి ఉండాలి, లెఫ్ట్ అనేది పైకి ఉండాలన్నమాట. సో ఇలా వెనక నుంచి ఇలా పట్టుకొని ఈ బాగున్న చేత్తో నేను ఇప్పుడు రైట్ షోల్డర్కి చేస్తున్నాను. రైట్ ఇంటర్నల్ రొటేషన్ పెరగడానికి 1 2 3 4 5 6 7 ఇలా ఒక 10 times అనేది చేయండి. సో నాకు రైట్ షోల్డర్ ఎఫెక్ట్ అయితే రైట్ అనేది కిందకు ఉండాలి, లెఫ్ట్ షోల్డర్ ఎఫెక్ట్ అయితే లెఫ్ట్ అనేది కిందకు ఉండి చేయాలి. ఇది కూడా ఒక 3 sets అనేది కంప్లీట్ చేయండి. ఇప్పుడు నాలుగవ ఎక్సర్సైజ్ చూద్దాం. ఈ ఎక్సర్సైజ్ క్రాస్ బాడీ స్ట్రెచ్ అంటారు. మనకి రైట్ షోల్డర్ ఎఫెక్ట్ అయితే రైట్ షోల్డర్ని మన బాడీకి క్రాస్గా తెచ్చి స్ట్రెచ్చింగ్ అనేది చేయాలన్నమాట. స్ట్రెచ్ చేసి ఒక 20 seconds హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అండ్ రిలాక్స్. దీన్ని కూడా ఒక 3 sets అనేది కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఐదవ ఎక్సర్సైజ్ చూద్దాము. పుల్లీ ఎక్సర్సైజ్ అంటారు. పుల్లీ ఎక్సర్సైజ్లో ఏమవుతుంది అని అంటే నేను మీకు వీడియో చూపిస్తున్నాను, లేదా ఫోటో పైన ఇక్కడ ఇమేజ్ చూపిస్తున్నట్టుగా ఒక పుల్లీ అనేది తీసుకొని ఒక వాల్కి కానీ లేదంటే పైన సీలింగ్ కానీ పెట్టేసి దానికి ఒక తాడు అనేది కట్టేసి తాడు రెండు చివర్లా కూడా రెండు చేతులతో పట్టుకొని మనం ఇలా
పైకి కిందికి చేస్తూ ఉండాలి అనమాట. సో ఇది పుల్లి ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజెస్ అనేవి కంటిన్యూస్గా కన్సిస్టెన్సీతో మీరు చేయండి. మినిమం 2 సంవత్సరాలు అయితే చేయాలి. మ్యాక్సిమంగా 3 ఇయర్స్ పట్టొచ్చు, లేదా 4 ఇయర్స్ పట్టొచ్చు. కొంతమందికి వితిన్ 1 ఇయర్లోనే తగ్గిపోతూ బాడీ కండిషన్ బట్టి. అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైనా ఉంటే లైక్ డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచండి, థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ని కంట్రోల్లో ఉంచుకోండి. సో ఇలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ఈ వ్యాయామాలు అనేవి కంటిన్యూగా చేస్తూ ఉండండి.